మొత్తంగా ఇది ఆపరేషన్ సింధూర్ నేపథ్యం లోపల ఇది జరుగుతూ ఉన్నది. ఇక ఇందిరమ్మ ఇండ్లకు 1,00,000 లోన్, ఆర్థిక స్తోమత లేని మహిళా సంఘాల సభ్యులకు అప్పు తీసుకునే వెసులుబాటు కల్పించిన ప్రభుత్వం, ఇండ్ల నిర్మాణాలు వేగవంతానికి సర్కార్ ప్లాన్. ఇది దాదాపుగా ఇది ఒక అద్భుతమైనటువంటి పని. ఎందుకంటే ఇందిరమ్మ ఇల్లు లేని వాళ్ళే వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకున్న వాళ్ళ లోపల కనీస ఇల్లు నిర్మాణం లేనటువంటి వాళ్ళకి ఇండ్లు మంజూరు చేసింది ప్రభుత్వం. అయితే మొదటగా ఈ పునాది తీసిన దానికి 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పి, తీసిన తర్వాత 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఆ పని కోసం 1,00,000 రూపాయలు ఎక్కడి నుంచి కావాలి? ఈ లబ్ధిదారులకు 1,00,000 రూపాయలు కూడా ఈ మహిళా సంఘాలు ఈ మహిళలకి లోన్ ఇచ్చేటువంటి పనిని ప్రభుత్వం ముందటేసుకున్నది. ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తూ ఉన్నది. స్కీమ్లో అవకతవకలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నది. పకడ్బందీగా ప్రణాళికతోటి ముందుకు పోతా ఉన్నది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత లోపల భాగంగా ఇంటి నిర్మాణాలు ప్రారంభమైనాయి. రెండో విడత జాబితాను సైతం రిలీజ్ చేసిర్రు. చాలా చోట్ల లబ్ధిదారుల నుంచి అనుకున్న స్థాయిలో రెస్పాన్స్ లేకపోవడంతో ప్రభుత్వం ఇంకో ఆలోచనకు దిగింది. ఆర్థిక స్తోమత లేనటువంటి వాళ్లకు రుణం కూడా ఇచ్చేటువంటి పనిని ప్రభుత్వం ముందటేసుకున్నది. నిజంగా చాలా గొప్ప విషయం ఇది. 80 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు. దీంట్లోపల గ్రామీణ ప్రాంతాల లోపల 68 లక్షలు, జిహెచ్ఎంసీ పరిధి లోపల 10 లక్షల మంది అప్లికేషన్లు వచ్చినాయి. అధికారులు వీటిని 3 విభాగాలుగా చేసిరు. ముందుగా లోన్ బిల్లు వచ్చినాకనే పేమెంట్. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కింద బేస్మెంట్ నిర్మాణం మొదలు వివిధ దశల లోపల పనులు నిలిచిపోకుండా ఉండేందుకు ఈ లోను లబ్ధిదారులకు ఉపయోగపడనున్నది. అంతేకాకుండా ప్రభుత్వ లక్ష్యం సైతం పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా పునాదులు తవ్వడం, ఇసుక, సిమెంట్ వంటి నిర్మాణ సామాగ్రి కొనుగోలుకు ఈ డబ్బును లబ్ధిదారులు వినియోగించుకోవచ్చు. నిర్మాణం పూర్తయి ప్రభుత్వం నుంచి డబ్బులు వచ్చిన తర్వాత ఆ డబ్బుతో తీసుకున్న లోన్ను తిరిగి చెల్లించుకునేటువంటి వెసులుబాటును ప్రభుత్వం కల్పిస్తూ ఉన్నది. నిజంగా ఇది ఒక గొప్ప సువర్ణ అవకాశం అని చెప్పొచ్చు ప్రభుత్వ నిర్ణయాన్ని.